రే మామా ఒక 100 డబ్బులు ఏంటిరా, చాలా అర్జెంటు, మళ్ళా ఇచ్చేస్తా. రే మామా ఇదిగో నీకోసమే కొత్త బడ్స్ తీసుకో. రే పర్లేలేరా మామా, తీసుకో తీసుకో, నీకోసమే పర్లేలే, తీసుకో. రే మామా నీకు తెలుసా, నేను కొత్త ఐఫోన్ కొన్నా. అవునా? ఏది మామా చూద్దాం. ఇదిగో చూడు, ఐఫోన్ ఐఫోన్. ఏం రాఫీ ఇటు వచ్చినావు? ఏం కావాలా? మామయ్య ఇది మామూలు టోపీ కాదు, మ్యాజిక్ టోపీ, తెలుసా నీకు? అవునా? నిజమా రాఫియా? ఏది ఒకసారి మ్యాజిక్ చేసి చూపించు. నిజమే, కావాలంటే దీంట్లో 100 రూపాయలు వేసి చూపి, మాయం చేసి చూపిస్తా. అవునా? సరే ఇందో రాఫియా. మాట రాని మౌనమిది. నా ఈ ఊరి పోవాలా, ఎట్ట పోవాలనా? ఈ ఊర్లో ఒక మనిషి కోసం వెతుకుతానన్నా. అవునా? ఏ మనిషి కోసం వెతుకుతానా బాబు? ఈ మనిషి కోసం వెతుకుతున్నా. మాట రాని మౌనమిది. మే రాఫియా, ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ వేస్తా. నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పినామనుకో, ఈ 500 రూపాయల డబ్బులు నీకే ఇస్తా, సరేనా? సరే మామయ్య. క్వశ్చన్ ఏంటంటే, అవును ఈ టోపీ ఎవరిది రాఫియా? నాదే మామయ్య. నమస్కారం సర్పంచ్ గారు. రామ్మా నమస్కారం. చెప్పమ్మా, ఏంటి నీ సమస్య? మా ఊళ్ళో రోడ్డు చెడిపినాయి, కొత్త రోడ్లు అయిపోయింది సర్పంచ్ గారు. అవునా? ఖచ్చితంగా చేయిస్తామేనమ్మా. ఇంతకీ ఏ ఊరు మా మీది? ఈ ఊరే సర్పంచ్ గారు. ఏమయ్యా, మొన్న నువ్వే కదా నాకు ఫోన్ చేసి నేను సర్పంచ్ అయిన తర్వాత కూడా మీ రోజులు ఏం మారలేదని అడిగింది? అవునయ్య గారు, నేనే మీకు ఫోన్ చేసింది. మీరు సర్పంచ్ అయిన తర్వాత రోజులు మారతాయనుకున్నా, అసలు ఏం మారడమే లేదు అయ్య గారు. ఏం చేద్దాం? మొన్న నువ్వు ఫోన్ చేసినప్పుడు శుక్రవారం, ఈ రోజు ఆదివారానికి మార్చేసిన. మీ రోజులు మారినాయి కదా, సంతోషమేనా మరి? రే మామా, మన టౌన్లో ఎవరైనా మంచి డాక్టర్ ఉంటే సజెస్ట్ చేయరా, చూపించుకోవాలి నేను. మంచి డాక్టర్ ఉన్నారులే, కానీ నీ సమస్య ఏంటి మామ ఇంతకీ? ఏంటోరా మామ, ఈ మధ్యలో రాత్రి అయ్యేసరికి కళ్ళు తిరుగుతున్నాయి, తల తిరుగుతున్నది, అసలు మా ఇంటికే పోలేకుండా మామ. అవునా? ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది మామ? పొద్దున్నే టౌన్లో డ్యూటీ అయిపోయి రాత్రి ఇంటికి బయలుదేరుతా కదా మామ, దారిలో బాలాజీ వైన్స్ అనే బ్యాంక్ ఉంది కదా, అందులో 10 నిమిషాలు ఆగి అమౌంట్ డిపాజిట్ చేస్తాం మామ. ఆ తర్వాత నుంచి ఇలా జరుగుతుంది మామ, ఎందుకో. అంతేలేరా మామ, మొన్న నీకు అవసరం ఉన్నప్పుడు నేను హెల్ప్ చేశా, కానీ ఈరోజు నేను అడుగుతుంటే నువ్వు చేయట్లే. నాకు ఈ కాలంలో ఫ్రెండ్షిప్కి విలువ లేదు లేరా మామ, పోయేస్తా. రే మామ, ఏమైంది? వాడు అట్టెళ్ళిపోతున్నాడే. ఇంతకీ ఏం సహాయం చేసినారా మొన్న వాడు నీకు? ఈరోజు ఏం అడుగుతాను నిన్ను? ఏం లేదురా మామ, మొన్న మన ఊర్లో కరెంటు పోయింది కదా, అందుకని హెల్పర్ నెంబర్ అడిగినా ఇచ్చినాడు. ఈరోజు నీకు ఇది లేకుండా నీ లవర్ నెంబర్ ఇవ్వాలంట నేను. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో రే మామా, నువ్వు రోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ భార్య ఎదురుయ్యాకనే వెళ్తావంటే ఎందుకు మామ అలాగా? రే మామా, ఎప్పుడు నువ్వే చెప్తుంటావు కదరా, జీవితంలో మనకి సమస్యలు వచ్చినప్పుడు తప్పించుకోకూడదు, ఎదుర్కోవాలి అని. అందుకేరా రోజు మీ చెల్లెలు ఎదురొచ్చాకే వెళ్తాను ముందుకు నేను. మే రాఫియా,
రేపు నుంచి వరుసగా 3 days హాలిడేస్ కదా స్కూల్కి. ఏం చేస్తారు సెలవుల్లో? 4వ రోజు స్కూల్ ఎగరగొట్టడానికి ఎవరు చనిపోయినారని చెప్దామని ఆలోచిస్తున్నా మాస్టర్ గారు. రే నాయనా, నేను ఒక మాట చెప్తా, గుర్తు పెట్టుకో. రేపు భవిష్యత్తులో నువ్వు నలుగురికి అన్నం పెట్టేంత గొప్పవాడి అవ్వాలరా. నాన్నగారు, అయితే రేపు నుంచి నేను క్యాటరింగ్ లో జాయిన్ అవుతా. రే మామా, రేపు మనం గోవా ట్రిప్ పోతున్నాం కదా, నా దగ్గర మంచి బ్యాగ్ లేదు. నీ బ్యాగ్ లో పెట్టుకోరా మామ, ఈ ఒక్క జత నాది. రే మామా, మొన్న మన మ్యాథ్స్ సార్ చెప్పినాడు, మర్చిపోయినావు అప్పుడే. ఫ్రెండ్షిప్ ఈజ్ ఈక్వల్ టు నమ్మకం, నమ్మకం ఈజ్ ఈక్వల్ టు ఫ్రెండ్షిప్ రా. నమ్మకం లేని చోట ఫ్రెండ్షిప్ ఉండదురా మామ. ప్రతిసారి నువ్వే కదరా బైక్ డ్రైవ్ చేసుకొని వచ్చేది. ఈ ఒక్కసారికి నేను డ్రైవ్ చేస్తానంటే నా మీద నమ్మకం లేదు నీకు. రే మామా, మొన్న నీకు ట్రేడింగ్ లో 1,00,000 రూపాయలు వచ్చినాయంట కదా, ఎట్లా రా మామ, చెప్పురా నాకు కొంచెం. చాలా సింపుల్ రా మామ, నీకు 1,00,000 రూపాయలు ట్రేడింగ్ లో రావాలంటే నువ్వు 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంతే. నాన్నగారు, నాకు ఒక డౌట్, కంప్లీట్ కి ఫినిష్ కి తేడా ఏంటి నాన్నగారు? చాలా మంచి క్వశ్చన్ బిడ్డ. ఏం లేదురా, రేపు నువ్వు ఒక మంచి భార్యను పెళ్లి చేసుకున్నావు అనుకో, నువ్వు కంప్లీట్ అన్నమాట. ఒకవేళ నువ్వు ఒక చెడ్డ భార్యను తెచ్చుకున్నావు అనుకో, నువ్వు ఫినిష్. ఈ రెండూ కాకుండా షాపింగ్ ను ప్రేమించే భార్యను తెచ్చుకున్నావు అనుకో, నువ్వు కంప్లీట్లీ ఫినిష్. బాబు వెంకటేష్, నీ రిపోర్ట్ చూసినానమ్మా, అన్ని బాగుండాయి. కానీ నీ కడుపు నొప్పికి కారణం తెలియాలంటే సిటీ స్కానింగ్ తీపియాలమ్మా ఒకటి. డాక్టర్ గారు, నా ఒక్కడి ప్రాబ్లం కోసం సిటీ మొత్తం స్కానింగ్ తీయాలా డాక్టర్ గారు? అంత ఖర్చు భరించడం నా వల్ల కాదండి. ఏదైనా విలేజ్ స్కానింగ్ ఉంటే చెప్పండి డాక్టర్ గారు. ఏమయ్యా వెంకటేష్, ఆమె నిన్ను యాక్సిడెంట్ చేసిందంటున్నావు. ఒక ఆడ మనిషి డ్రైవింగ్ చేస్తా అన్నప్పుడు రోడ్డు మీద కాకుండా పక్కన నడుచుకుంటూ వెళ్ళాలని కొత్త రూల్స్ వచ్చినాయి లాస్ట్ ఇయర్ నుంచి, తెలియదా నీకు? రోడ్డు మీద ఎక్కడండి లాయర్ గారు, నేను పొలంలో పని చేసుకుంటా అంటే వచ్చి యాక్సిడెంట్ చేసింది. నాన్నగారికి ప్రణామములు. నాన్నగారు, వీడే మా ఫ్రెండ్ సురేష్, చాలా పెద్ద రైటర్ వీడు. వెరీ గుడ్. ఇంతకీ ఏ సినిమాకి రైటర్ బాబు నువ్వు? సినిమా కాదు అంకోల్, నా హోంవర్క్ నేనే రాస్తుంటా, అందుకే పెద్ద రైటర్ నేను. నాన్నగారు, నేను డ్రైవర్ని అవుతానండి. మనకెందుకురా నాయనా డ్రైవింగ్లు గీవింగ్లు ఇవన్నీ, బుద్ధిగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోరా. లేదు, నేను డ్రైవర్నే అవుతా. రే నాయనా, జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, రేపు నీ చదువు పూర్తయ్యాక నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్తే నీతో పాటు నలుగురు తోడు రావాలా. అంత గొప్ప ప్రయోజకుడు అవ్వాలా నువ్వు, సరేనా? అలాగే నాన్నగారు, రేపు ఫ్యూచర్లో నా డిగ్రీ అయిపోయాక ఒక క్యాబ్ డ్రైవర్ని అవుతా నాన్నగారు. అయితే మామ, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి మామ, చాలా బాధగా ఉంది మామ. రే అల్లుడు, ఏమైందిరా, ఎందుకురా బాధపడుతున్నావు? చెప్పురా ఏమైందో. మీ అమ్మ ఏమన్నా కొట్టిందా? చెప్పురా, నేను వచ్చి మాట్లాడతా మీ అమ్మతో. మా అమ్మ ఏమనలే మామయ్య, ఉల్లిపాయలకు వస్తుంటే నీళ్ళు వస్తున్నాయి, చాలా బాధగా ఉంది, కళ్ళు మండుతున్నాయి.